బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్, పహడీ షరీఫ్ ఎస్ఐ మధుసూదన్, రమాజ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కోరెల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం ఏరియాలలో భూదందాలు చేస్తూ అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారు పంపిన కిరాయి గుండాలు తనపై తన బంధువులపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణారెడ్డి కోరారు. బిలీవ్ హాస్పిటల్ ఎండి రమాజ్యోతి అని దాని ఎండి అంట ఒక 30 మంది వేట కొడవళ్ళు, కత్తులు, అన్ని మారణాయుధాలతోటి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తున నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో బ్రతికి బయటపడ్డా. అది చూస్తుంటే ఆ ఆయుధాలు వాళ్ళు తెచ్చిన అవన్నీ కార్లలో మా పిల్లలు పోయి ఫోటోలు కూడా తీయడం జరిగింది. అవి చూస్తుంటే నా ఒళ్ళు జలధరించిపోయింది. అసలు మరొక రీబర్త్, మరొక జన్మ నాకు వచ్చింది. ఈ రోజు నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ అయింది. నాకు ద్రోహం చేయడమే కాకుండా అన్నిటిని భరించుకుంటా గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరి అండదండలతోటి ఇది నాకు జరిగిన అన్యాయాలు. నిన్నది మాత్రం ప్రాణానికే ముప్పు జరిగే కార్యక్రమం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంకాల్ రెవెన్యూలో